పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రములు. అదే కాలంలో ప్రభా సింగర్స్ గ్రూప్ మీ వాక్యాన్ని షేర్ చేసుకోగలరు. నాకు ఇచ్చిన తరుణంకి వందనములు. ఎస్ ప్రభా, మా కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు నీకు వందనాలయ్యా. కొద్దిసేపు ఎక్కువ లాభం మాకు అనుగ్రహించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 10, 11 వచన 9, 10 చూద్దాం. సో మరి ఎందాక నీవు పండుకునేందు ఎప్పుడు నిద్రలేచదు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెపు సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఇంకో వచనం కూడా చూసుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నా జీవితంలో ఈ వచనాలు ఉన్నాయి. సోమరితనం ఉంది, అదే సమయంలో బలహీనురాల్ని కూడా, వెర్రిదాన్ని కూడా, లేని దాన్ని కూడా. యాక్చువల్గా అయితే మనము సామెతల గ్రంథంలో చదివిన అట్లాంటి సోమరులను ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు చెప్పండి. వాళ్ళు ఆత్మీయంగా ఉండలేని వాళ్ళు కదా, మెలుకోవాలనుకుంటారు, మెలుకోలేరు. యాక్టివ్గా అందరూ చురుగ్గా ఉన్నారు వాళ్ళ, నేను ఉండాలనుకుంటారు కానీ ఉండలేదు. సోమరితనం అంటేనే మనలో సాతాను మనల్ని కబలించిందని గుర్తుపెట్టుకోవాలా. ఎక్కువ నిద్రపోతాం, మనకి ఇష్టమైన తిండి తింటాం, అంత హద్దుపద్దులు ఏముండవు, మన బాడీ పెరిగిపోతుందని కూడా చూసుకో. మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మనకు కోరింది తింటాం, కోరింది చూస్తాం, కోరిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, ఇంకా మన ఇష్టమే. అలాగున మన ఇష్టానుసారంగా మన జీవితం జీవించేవాడిని బలవంతులు అంటాం, ఆత్మీయంగా బలహీనులు అంటాం, జ్ఞానవంతులు అంటామా వెర్రివారం అంటాం. లోకంలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఏమి లోటు లేదు, ఏమీ లేదు, అన్ని సమృద్ధి. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఇష్టానుసారం తినొచ్చు. ఒకవేళ అలాగే వాళ్ళకి డబ్బు ఉంది కదా, లేకపోతే అంత డబ్బు వచ్చి పడింది అని ఇష్టానుసారం జీవిస్తే ఉన్నదంతా పోతుంది, వాళ్ళు అన్హెల్దీ అయిపోతారు, వాళ్ళు త్వరలోనే ఆత్మీయంగాను భౌతికంగా అన్ని బలహీనలై నశించిపోతారు. అయితే ఏమి ఉన్నా ఎలా ఉండాలంటే లేనట్టుగా ఉండాలి. సరే, నా జీవితంలో నేను మా తల్లిదండ్రులకి ఒకటే కుమార్తెను. మా అన్నయ్య తర్వాత నేను. నాన్న డాక్టర్, అమ్మ హౌస్ వైఫ్. మా చుట్టుపక్కల బంధువుల్లోగా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోగా డాక్టర్ అంటే నాన్నగారు కాబట్టి కొంచెం ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది నాన్నకి. అంతేకాకుండా నాన్నకు ఇష్టమైన బిడ్డని నేను కనుక కంపల్సరీ నాన్న ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ యొక్క పెద్ద ఊర్లలోకి వెళ్ళినా కూడా స్పెషల్ అకామిడేషన్ కానీ, స్పెషల్ ఫుడ్ కానీ అట్లా ఉంటుంది కదా కొంతమందికి. అలాగా డాడీకి సపరేట్గా ఉంచుతారు. ఇంకా డాడీకి నేను ఇష్టం, పాప ఉందా, పాప తినిందా, పాప పడుకుందా, అట్లాగా ఫస్ట్ తనది ప్రిఫరెన్స్ అని నాకు ఇచ్చేవాళ్ళు. అలాగా నా గురించి నేను వెతుక్కునే సమస్య నాకేం లేదు. అందరి పిల్లలతో వెళ్ళి ఆడుకునేదాన్ని. అందరూ బంధువులు వాళ్ళందరూ కూడా వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు ఇక్కడ పడుకుంటా అంటే ఒకే ఊర్లో చాలా మనకు తెలిసిన బంధువులు చాలా మంది ఉంటారు. అట్లాగా వాళ్ళు ముందుగానే వాళ్ళు ప్లేస్ను సిద్ధపరచుకుంటారు అనమాట. అలాగా నీకేం తల్లి, నువ్వేం కష్టపడనక్కర్లేదు, నీకు అన్ని స్పెషల్గా జరిగిపోతాయి. సరే, అలాగా
అన్ని చోట్ల కూడా బంధువుల దగ్గర అలాగా స్పెషల్‌గా దేవుడు అలాగ ఉంచున్నాడు. ఒకప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని మా డ్యాడీ వల్ల ఇట్లాగా నాకు స్పెషల్ జరుగుతుంది అనేది. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే దేవుడి కృపను బట్టి అని చెప్తా. అది అంటే కొంచెం ఎదిగే కొద్దీ ఆత్మీయంగా అది దేని వల్ల కలిగింది అనేది మనకు అర్థమవుతది. సరే అట్లా ఉండడం బట్టి నాకు సోమరితనం ఎక్కువ అన్నమాట. అసలు మా ఇంట్లో నేనే సోమరిదాన్ని అంటే మా అమ్మ గాని, నాన్న గాని, మా అన్నయ్య గాని ముగ్గురు కూడా యాక్టివ్‌గా ఉంటారు. అలర్ట్‌గా ఉంటారు. అన్నీ చక్కగా క్రమంగా చేసుకుంటారు. శుభ్రంగా పెట్టుకుంటారు. నేనే అన్నమాట. ఎక్కడ వస్తువులు అక్కడే. ఏమన్నా పాల గ్లాస్ తాగితే కూడా ఎక్కడ తాగింటానో అక్కడే పెట్టేస్తాను. ఎవరో ఒకరు వర్కర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఈ ఇట్లా ఉంటదన్నమాట. అసలు నా ఇష్టం అప్పుడు. అంటే ఒకటి చిన్నతనంలో రక్షించబడిన కారణాన సినిమాలు చూడటం, టీవీలు చూడటం అనేది అక్కడ దేవుని భయం ఉంది గనక అవి చూసేదాన్ని కాదు. ఎప్పుడైనా కాలేజీ నుంచి ఇంటికెళ్ళినప్పుడు ఇంకా ఏం పని ఉండదు. ఇంకా ఇంటి నిండా వర్కర్స్ ఉండేవాళ్ళు. బయట ఒకరు, లోపల ఒకరు వంట చేసేవాళ్ళు. ఇంక నాకు ఏం చేయాలో అసలు అర్థం కాదు. వీడియో గేమ్స్ అప్పుడు రెంట్‌కి ఇచ్చేవాళ్ళు గదా! అలాగా అవి తెచ్చుకొని టీవీ స్క్రీన్ మీద పెట్టుకొని కొద్దిసేపు అంటే నేను ఏం అడిగినా గూడా అమ్మోళ్ళు నో అనేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకవైపు స్పిరిచ్యువల్‌గా గూడా దేవుని సన్నిధికెళ్ళేది, మందిరానికెళ్ళేది అలా నేను చేసేదాన్ని. అయితే ఒకవైపు దేవుడున్నాడు గానీ, మళ్ళీ నా జీవితంలో సోమరితనం అనేది ఉంది. ఇంకా నా ఇష్ట ప్రకారం ఇంట్లో జరుగుతది గనక నేను ఏది చెప్తే అదే అన్నమాట. ఆ మొండితనం, పెంకితనం, గర్వం అనేది ఉంది. కానీ అది నేను గర్వంగా అనుకోవట్లేదు. అది మామూలే అనుకుంటున్నాను. అట్లాగా నా జీవితం ఉందన్నమాట. అసలు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని అసలు ఊహించలేం. అలాంటిది దేవుడు ఏర్పాటులో దేవుడు నన్ను ఉంచినాడు. రక్షించబడినాను. మందిరానికి ఎవరు ఎళ్ళేవాళ్ళు కాదు. అమ్మ, నాన్న ఎప్పుడో రేర్‌గా వచ్చేవాళ్ళు. నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఆదోనిలో గాని, అలాగా కొన్ని కొన్ని ప్లేసెస్ గూడూరు అట్లాంటి ప్రాంతాల్లో వెళ్ళేదాన్ని. అంటే దేవుడున్నాడు. తర్వాత నైన్త్‌లో రక్షించబడినాను. ఇంటర్‌లో బాప్టిజం తీసుకున్నాను. అప్పటికి గూడా ఇంట్లో నేనే ప్రత్యేకం అన్నమాట. అంటే ఇంకా ఎవరు రక్షించబడలేదు. దేవుని మందిరానికి కూడా సరిగ్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మా ఫ్యామిలీ అంటే తాతయ్య తరపున పెద్ద ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళకందరికి సువార్త చెప్పాలని భారం ఉండేది. ఎవరు మందిరానికి ఎళ్ళేవారు గాదని. ఒక దినాన ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం తాతయ్య అంటే, అప్పుడు తాతయ్య అందరు రండ్రా అంటే అందరొచ్చినారు. అందరు ఫ్యామిలీ అంటే 7 మంది తాతయ్యకి వాళ్ళ ఫ్యామిలీస్‌తో పండగలప్పుడు కలుస్తారన్నమాట. అప్పుడు తాతయ్య ఫ్యామిలీ ప్రేయర్ పెట్టిస్తే అప్పుడు దాంట్లో దేవుని అంటే ఉన్న భారం కొద్దీ మొట్టమొదటిగా లూకా సువార్త తప్పిపోయిన కుమారుడు గురించి 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు గురించి చెప్తా వచ్చినాను. అంటే వాళ్ళు రక్షించబడాలనే ఆశ ఉండేది. వాళ్ళ కొరకు అలాగనా అంటే చిన్నతనంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నేను దేవుడు వాక్యం చెప్పడం. వాక్యం చెప్పాలని ఏదో నన్ను గొప్పగా అనుకోవాలని ఆశ లేదక్కడ. వీళ్ళకందరికి అసలు మందిరానికి రారు. రక్షించబడలేదు. వీరు రక్షించబడాలన్న ఆశతో నాకొచ్చి రాని రీతిలో నేను ఆ వాక్యాన్ని పదే పదే రాత్రంతా చదివి సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకుంటా తాతయ్యని అడిగితే అన్ని దేవుడు అట్లాగా అనుకూలపరిచినాడు. ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేసుకోరన్నమాట. అలాంటిది అందరినీ సమకూర్చినారు. అలాగున దేవుడి కృపను బట్టి లూకా 15వ అధ్యాయంలో నా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తా వచ్చినాను. బాగా చెప్పినారండి వాళ్ళు అట్లా అంటున్నారు. వాళ్ళు బాగా చెప్పినావు అంటుంటే నాకు బాధేస్తుంది. అయ్యో! మీరు బాగా చెప్తారని దాన్ని మెచ్చుకోవాలని అంటే వాళ్ళేంటంటే ఇంత చిన్న పిల్ల ఇలా చెప్పిందే అని వాళ్ళు సంతోషంతో పొగిడేస్తున్నారు గానీ, నా అంతరంగంలో ఆ పొగడ్త రిసీవ్ చేసుకోవడానికి లేదు. యాక్సెప్ట్ చేయట్లే.
వీళ్ళు పొగడాలని కాదు ప్రభు, వీళ్ళలో కార్యం జరగాలని కదా నేను చెప్పిండేది. అది వాళ్ళు పనిచేస్తే ఎంత బాగుంటుంది. అట్లా అనుకునేదాన్ని, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేదాన్ని. అంటే ఎవరు కూడా బాప్తిసం తీసుకోలే. అది ఎప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నాను, శ్రీకాకుళం జాబ్ చేస్తున్న టైం 2013 2013 ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేసింది 891 అట్లా అనుకోండి, 91 అంత గ్యాప్ అన్నమాట. తర్వాత శ్రీకాకుళం నేను జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు దేవునికి సమీపమైన ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, అవిధేయురాలుగా ఉంటుంది. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పటి నుంచి నేను దేవుడు నన్ను విధేయురాలుగా మార్చుకుంటా వచ్చినాడు. అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తా వచ్చి, పలానా సమయంలో చిన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు కదా, ఇప్పుడు చూడు నీ బంధువులంతా ఎట్లా ఉన్నారు అంటే అన్నీ గమనిస్తే అందరూ కూడా రక్షించబడినారు. ఎంత సంతోషమో, అదంతా గుర్తు చేస్తే ఎంత సంతోషం అయింది. ప్రభా, నేను చిన్నతనంలో చేసిన చిన్న ప్రార్థన నువ్వు ఆలకించి వారిని అందరినీ రక్షించుకున్నావు నాయన అని దేవుని నేను స్తుతిస్తూ వచ్చిన. అలాగ వాళ్ళ సంగతి. అంటే టోటల్గా ఈరోజు చెప్పాల్సిన సారాంశం ఏంటంటే, అలాగా ఇంట్లో ప్రాముఖ్యతనే, ఇంట్లో కూడా నాకు ఇష్టం వచ్చిందే జరుగుతుంది. వివాహ విషయంలో కూడా నాకు ఇష్టం వచ్చిందే అని వాళ్ళు అడిగితే కూడా లేదు నేను తల్లిదండ్రుల ప్రకారం చేసుకుంటానని, అలాగన వాళ్ళు అడుగుతున్నా కూడా లేదు మీరు ఏది చెప్తే అదే అని అన్నాను అని మొన్న మీకు చెప్తా వచ్చు. సరే అట్లా మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత అన్న కష్టాలు వస్తాయి జనాలకి అంటే, అప్పుడు కూడా ఏమి కష్టాలు లేవు. అప్పుడు కూడా అంతే. అంటే ముందుగానే అమ్మ వాళ్ళు, మా పాప చదువుకుంటా ఉంది కదండి, వంటలు రావు సరిగా అంటే పర్లేదండి మీరు ఊరికేస్తే చాలు మాకు అన్నట్టు వాళ్ళు తొందర చేస్తుంటే వీళ్ళు ఇంకా మాకు అది హోమియోపతి కూడా కంప్లీట్ అవ్వలే. నాకు ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత హౌస్ సర్జన్ అప్పుడు మ్యారేజ్ చేసినారు అనుకుంటాం. అట్లాగా ఫాస్ట్గానే జరిగిపోయింది. అలాగా అమ్మ వాళ్ళు ముందుగానే చెప్పడం, వాళ్ళు ముందే నన్ను ఒకలాగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం. తర్వాత అత్తగారింట్లో కూడా వాళ్ళకి కూతుర్లు ఎవరు లేరు, ముగ్గురు మగ పిల్లలే. నన్ను కూతురులాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. నేను రాకముందే నా కొరకు ఏసీలు పెట్టించడం. అంటే వాళ్ళు అంతా ఏసీ అంటే స్ట్రాంగ్ అన్నమాట వాళ్ళు. నేను సెన్సిటివ్గా పెరిగినానని నా కొరకే ఏసీలు సిద్ధపరచడం కానీ అవన్నీ అన్నమాట. ఇంకా అలాగ మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇలాగా అంటే ఎక్కడ నాకు కష్టం రావటంలే, అది నేను మీకు చెప్తా ఉండేది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంతే గాని నేను మలచబడ్డానికి, నా సోమర్తనం పోవడానికి ఎక్కడ కష్టం రావటం. ఇంక బ్రదర్ విషయంలో చూస్తే నాకు వంటలు రావని బ్రదరే నాకు వంటలు నేర్పించినారు. ఇప్పుడు నేను ఏం చేసినా కూడా అది మా బ్రదర్ నేర్పించినట్టు. అమ్మ నేర్పించింది ఏం నేర్పించింది, రైస్ ఎవరు చేస్తారు, ఎవరైనా చేస్తారు కదా. ఇంకా అంటే అక్కడ పని చేసేదాన్ని కాదు, పని నేర్పించాలని ట్రై చేసింది కానీ ఇంకా వర్కర్స్ ఇవందరూ అమ్మకు ఉండగా నేను వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నన్ను వాళ్ళు బలవంతంగా ట్రై చేసింది కానీ లోబడేదానిగా. ఒకవైపు దేవుడు ఉన్నాడు కానీ మళ్ళీ నాలో ఏముందంటే ఈ యొక్క తల్లిదండ్రుల ప్రేమ ఇవన్నీ కూడా నన్ను ఏం చేస్తున్నాయి అంటే సోమరితనంగానే వచ్చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎందుకు చెప్తున్నానంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు చుట్టూ, కానీ నిజమైన ప్రేమ దేవుందే. ఈ ప్రేమలు ఏం చేస్తున్నాయంటే భౌతికమైన ఈ ప్రేమలన్నీ ఆత్మీయంగా ఎదగకుండా ఆపుతున్నాయి. ఒకవైపు భర్త కూడా సేమ్ ఇట్లా పెరిగిందంటే వాళ్ళు కూడా అట్లనే చూసుకుంటున్నారు. నిజంగానే నాకు ఏమి రావు, తనే వంట చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ మధ్యాహ్నం వచ్చి నాకేం పని ఉండేది కాదు. ఇట్లా పెరుగుతున్న నేను ఆత్మీయంగా లేను. ఉంటున్నాను అనుకుంటున్నాను, బైబిల్ కంపల్సరీ, ప్రార్థన కంపల్సరీ, నేను స్థిరంగా లేను గనక మళ్ళీ లోకంలో జారిపోయినా. అంతకుముందు ఉన్న భక్తి కూడా తనగిలిపోయింది ఇంకా బ్రదర్ చూపించే ప్రేమకి. ఇంకా ఏమైపోయింది అంటే మందిరం కూడా సరిగా వెళ్ళేదానిగా.
అప్పుడు ఆల్రెడీ పర్ఫెక్ట్ నేను లేను. ఎక్కడ ఉన్నా నేను స్ట్రాంగ్‌గా ఉంటానన్న ఇది లేదు నాకు. సోమరితనం అనేది వెంటాడుతుంది గనక నేను స్థిరంగా ఉండలేకపోయాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇట్లానే. ఆ తర్వాత దేవుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క కష్టాన్ని తీసుకుంటా వచ్చినాడు. అంటే చూడండి, నాకు అనిపిస్తది దేవుడి ప్రేమ. ఒక మనిషి నన్ను సరిచేయాలనుకుంటే ఎంతో కఠినంగా బిహేవ్ చేస్తారు గానీ, దేవుడు నన్ను ఎంత సున్నితంగా మలుచుకుంటా వచ్చినాడు. నన్ను బాధ పెట్టకుండా తను నన్ను మలుచుకుంటా వచ్చినాడు. ఒక్కొక్క శ్రమ నాకా సహనానికంటే నేను సహించలేనంత ఇవ్వలేదు. నేనెంత సహించగలనో అంత శ్రమ. దానికి నన్ను లోబడేటట్లు చేసుకున్నాడు. ఇప్పుడు నేను జాబ్ విషయంలో బ్రదర్ సాలరీ సరిపోదు, లంచం తీసుకోకూడదు గనక సాలరీ సరిపోదు, దాని కొరకు నేను జాబ్ చేయాలా అని అనుకోవడం, ప్రార్థన చేసుకొని ఎంఎస్సి ఫిజియాలజీ జాయిన్ అవ్వడం, అక్కడ నేను జాబ్ చేయడం. అలాగా నేను జాబ్ చేస్తున్న సందర్భంలో అప్పుడు ఇంట్లో నుంచి బయట అడుగు వేస్తాను కదా. ఇంట్లో ఉన్నంత వరకు నాకు క్షేమం ఉంది. తల్లిదండ్రుల వైపు, భర్త వైపు, అత్తమామ వైపు అన్ని చోట్ల ఎవరు నాకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు లేరు. ఇంట్లో అట్లా పెరిగినాను గనుక బ్రదర్ దగ్గర కూడా నా పని నాదే జరగాలని అనుకునేదాన్ని. అది నేను తప్పు కాదేమో అనుకుంటా ఉండేదాన్ని. అది కూడా చూడండి, ఎవరు ఇది తప్పు అని నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. అది చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్ కూడా నాకు లేదు. నువ్వు చెప్తే దేవుడు చెప్పాల్సి వస్తాయి. దేవుడు మెల్లిమెల్లిగా చెప్తా వచ్చినాడు. శ్రమల గుండా తీసుకెళ్తా వచ్చినాడు. కాలేజ్ చదివేటప్పుడు ఒక కఠినమైన పరిస్థితి ఎవరికి రాలేదు. మా క్లాస్‌లో నాకే వచ్చింది. నేను రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్తున్నా. నాది హాల్ టికెట్ రాకుండా అయిపోయింది. దాని గురించి చాలా శ్రమపడి, ఎందుకంటే నేను పిల్లల్ని పెట్టుకొని చదువుతాను. మిగతా వాళ్ళంతా పెళ్లి కాలేదు వాళ్ళు. అట్లా చదువుతున్నా. ఎంతో శ్రమతో నేను చదువుతున్నప్పటికీ నాకు హాల్ టికెట్ రాలేదు. దాని కొరకు కోర్ట్‌లో వేసి మళ్ళీ హాల్ టికెట్ తెచ్చుకొని తర్వాత ఎగ్జామ్ కూడా అందరూ చూసి రాస్తుంటే నన్ను చూడకుండా రాయమని దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి చూడకుండా రాయడం. ఇవన్నీ నన్ను ఏం చేస్తున్నాయో తెలుసా మీకు? సోమరితనాన్ని పోగొడుతున్నాయమ్మా. నేను ఓవరాల్‌గా నేను సాక్ష్యం చెప్తున్నాను. ఒక్కొక్క విషయం చెప్తే చాలా టైం పడుతుంది. నా జీవితాన్ని పైనుంచి నేను చూచినప్పుడు దేవుడు ఎలాగ నన్ను మలుచుకుంటా వచ్చినాడో, ఇదంతా కనిపించినప్పుడు దేవుడి ప్రేమ ఎంత గొప్పది. దేవుని స్తుతించకుండా ఉండలేను. ఆ శ్రమ పెట్టి నన్ను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన దగ్గరికి వచ్చినాడు. మళ్ళీ ప్రార్థింపజేసి పెళ్ళైన తర్వాత ఆత్మీయంగా బలహీనపడిన నన్ను మరలా మందిరానికి వెళ్ళేటట్లు, ప్రార్థన చేసుకునేటట్లు. అది కాదు, బాగా నిద్రపోయే నన్ను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేటట్లు చేసుకోవచ్చు. ఒకవైపు బ్రదర్కి నేను సపోర్ట్గా నిలవాలనుకున్నాను. అట్లానే నాకు జాబ్ ఇచ్చినాడు, గవర్నమెంట్ జాబ్. దాని తర్వాత బ్రదర్కి అట్లాగా నేను సపోర్ట్ చేస్తా వచ్చు. ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా మనం ఎప్పుడు దేవుని ప్రకారం వెళ్ళాలంటే మనకు ఆటంకాలు వస్తాయి కదా. అట్లాగా అధికారుల నుంచి నాకు ఆటంకాలు వచ్చినప్పుడు అది నేను నిలదొక్కుకోవాలంటే ఎక్కడ పోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళి దినదినము ఒక శ్రమ పెడుతున్నాడు, మలుస్తా ఉన్నాడు. ఎక్కడ ఓడిపోయి వెనక్కి తిరిగి ఉండకూడదు. గెలవాలంటే ప్రభు మీద మెల్లిమెల్లిగా నేను దానికి లోబడేటట్లు మెల్లిమెల్లిగా అన్నమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను జాబ్ చేయాలంటే దేవుడు నాకు కంపల్సరీ అవసరం. అప్పుడైతే ఇంట్లో హ్యాపీ అన్ని జరిగిపోయావు కానీ దేవుడు అవసరంలే. ఇప్పుడు బయటికి అడుగు పెట్టాలంటే లోకంలో వెళ్తున్నాను గనక దేవుడు కాపుదల నాకు అవసరము. కనుక పొద్దున్నే తెల్లవారుజాము లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసినాడు. అది లేకపోతే శోధనలు వచ్చేవి, కష్టాలు వచ్చేవి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటానో అప్పుడు నిలకడ. అలాగా దేవుడు మలుస్తా వస్తుంటే అప్పుడు దినాన్ని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు గుర్తు చేస్తా. ఏమని అంటే దేవుడు గుర్తు చేస్తా, నువ్వు ఎట్లా ఉంటివి, ఎంత సోమరి, ఎంత గర్విస్తే, నువ్వు చెప్పేదే తిరగాలి ఇంట్లో. మరి దేవుడైతే ఉన్నాడు కానీ పనికి మన లక్షణాలు ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి ఎలాగన నిన్ను మలుచుకుంటా వచ్చినాను.
నీకు తెలీదు నీకు శ్రమ వస్తున్నట్టు, కానీ ఆ శ్రమలో నిన్ను ఏం చేస్తున్నా మలుచుకుంటావు. అలాగా ఎవరు నన్ను బలవంతం చేయట్లే, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరంటే నేను వినేదానిగా. కానీ దేవుడు నిజంగా అలాంటి వాళ్ళని ఎట్లయినా కఠినంగా శిక్షించవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా క్యారెక్టర్లో ఎవరైనా ఉంటే నేను అట్లా ఉండలేను కదా. ఇప్పుడు నా కూతురు అట్లా ఉందనుకోండి, 4 దాన్ని సరి చేయాలనుకుంటా. నా దేవుడు అట్లా చేయలేదు. నా దేవుడు ఎంత సున్నితంగా, ఆయన ఒకటే, తనను నేను ప్రేమిస్తున్నా, తను చెప్పింది నేను వింటా. అది ఒక్క దాని మీద దేవుడు నన్ను మలుచుకుంటా వచ్చు. నా యొక్క లక్షణాలన్నీ అసలు నేనేనా అనుకుంటా. నేను నిజంగా చెప్తున్నా, నేనేనా? నేను ఇతరులకు మాదిరిగా నిలబడగలనా? ఒకప్పుడున్న నా జీవితం ఇష్టానుసారమైన జీవితం, సోమరిగా బ్రతికిన జీవితం. దేవుడైతే ఉన్నాడు కానీ నా ఇష్టం, కానీ తాను అంటే నిరుపయోగమైన పాత్ర, బలహీనమైన పాత్ర, వెరిదైన పాత్ర. ఆయన కోరుకునేది ఏంటి? అలాంటి దాన్ని కోరుకొని ఉపయోగకరమైనదిగా మార్చి, ఇంకా భర్త జీవితానికి వచ్చేసరికి ఇంకా అక్కడ కూడా ఇంకా భర్త ప్రేమ ఎక్కువ అన్నమాట. ఇంకా నాలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి, చెడు లక్షణాలు, సోమరితన లక్షణాలు. ఆ లక్షణాలు కూడా ఆయన తీసేసేదానికి బ్రదర్లో ఉన్న లోపాలు చూపిస్తా వచ్చు. బ్రదర్ మీద దేవుని కంటే అధికంగా ప్రేమ పెట్టుకుంటాం. అలాంటి సంగతులు కూడా దేవుడు తీసేసుకోవచ్చు. అన్ని విషయాలు మితంగా ఉండటం నేర్పించినాడు. ఆ కఠినమైన పరిస్థితి ఉండి నేను వెళ్ళే కొద్ది కూడా అక్కడ కూడా నన్ను మారుస్తూ వచ్చు. అన్ని విషయాలు అంటే ఇక్కడ కూడా చెప్తాను మీకు. అంటే మంచిగా చూసుకుంటారు కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే మనకి తృణీకరిస్తారు, తృణీకారం పొందుతాం. అంటే మానవుని ప్రేమ అధికం అనుకొని దేవుని విడిచిపెడితే ఏమవుతుంది? మానవ ప్రేమ పోగొట్టుకుంటావు, పక్క దేవుని కూడా పోగొట్టుకుంటావు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బాగా ప్రేమిస్తున్నారు లేని దేవుడు హెచ్చరిస్తున్నా కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అనుకో, అట్లా తల్లిదండ్రుల ప్రేమ పోగొట్టుకుంటావు, దేవుని ప్రేమ కూడా పోగొట్టుకుంటావు. అట్లా భర్త విషయంలో ఇలాగ 2 మిస్ అయిపోయినాయి. అప్పుడు ఎలా ఉన్నాను నేను? ఈ వాక్యం చదివాం కదా, ఎన్నిక లేని వారు తృణీకరించు అలాంటి దానని. ఇప్పుడు అలాంటి దాన్ని విడిచిపెట్టలేదు, అలాంటి దాన్ని తాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో అంటే దుఃఖపడుతున్న సమయంలో నేను తృణీకరించబడిన దాని కదా, ఎన్నిక లేనిది దాని కదా, బాధపడుతున్న సమయంలో యెషయా గ్రంథం 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అనే యెహోవానగు నేను తగిన కాలం నా ఈ కార్యమును త్వరపెట్టుతున్నాను. ఈ మాట ద్వారా దేవుడు నన్ను ధైర్యపరుస్తా వస్తున్నాడు. అలాగా ఒంటరి అయిన నన్ను కొన్ని సంవత్సరాలకి ఇలాగ ఎంతమందిగా చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఎన్నిక లేని దాని భర్త విషయంలో కానీ అయితే అది అంటే నేను ఎక్కువ అతను ప్రేమిస్తున్నాను కనుక అక్కడ ఎన్నిక లేని దానిగా చేసినాడు దేవుడు. దాని ద్వారా ఇంకేమంటున్నాడు? ఇప్పుడు బలమైన జనముగా చేస్తా. ఆ ఎన్నిక లేని దాని కుటుంబంలో నేను ఇప్పుడు ఈ దినాన బలమైన జనముగా. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అంటే సిస్టర్ ప్రార్థన వల్ల కుటుంబం ఎలా ఉందని ఎవరు చెప్తారు? బ్రదర్ చెప్తారు. ఇప్పుడు ఏదైనా పరిచర్యకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? బ్రదర్ ప్రార్థన. అంటే ఎన్నిక లేని దాన్ని ఒకప్పుడు ఇప్పుడు ఏం చేసినాడు? బలమైన జనంగా చేసినాడు. కుటుంబంలో ఏదన్నా మంచి మాటలు చెప్పాలన్నా అలాగనా దేవుడు నాతో ఏం చెప్పినాడు అనేది కుటుంబంలో అందరికి కూడా చెప్తా ఉంటాను. బ్రదర్కి ఏమి, పిల్లలకి ఏమి, బ్రదర్కి ఏం మాటలు చెప్పాలని దేవుడు అనేది నాకు తెలియపరుస్తాడు. అవి తనకు కూడా బోధించడం కాదు కానీ దేవుడు ఏది నాకు చెప్పమన్నాడో అది నేను తనతో పంచుకుంటాను. అలాగ బలమైన జనముగా ఇదన్నీ కూడా లోబడుతుండడం వల్ల నా రూపాన్ని అంతా మార్చేస్తా వచ్చినాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా, నేను అనుకుంటాను ప్రభా నేను మాటలతో తల్లిదండ్రులు వాళ్ళందరూ చెప్పినప్పుడు లోబడలేదు. లోబడి ఉంటే
ఇన్ని శ్రమలు కూడా వచ్చేవి కాదేమో, లోబడి ఉంటే అప్పుడే నేను సరి చేయబడేదాన్ని. నాలో ఒక్క చిన్న లక్షణం తీసేయడానికి నువ్వు ఎంత శ్రమ పెట్టినావు నాయన అనుకుంటా. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పెద్దల ద్వారా, ఆంటీ వాళ్ళ ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా, వాక్యం చెప్పే వాళ్ళ ద్వారా అనేక ఆత్మీయ సంగతులు వాళ్ళ అనుభవపూర్వక మనకు చెప్తున్నప్పుడు ఏం చేయాలా? పోస్ట్ పోన్ చేయొద్దు. ఈ దినం నీతో మాట్లాడుతుంటే ఈ దినం ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టు. నాకు 3 గంటల ప్రార్థన నేర్చుకోలే. అప్పుడే ఎప్పుడో అంకుల్ వాళ్ళు చెప్తా వచ్చినారు కానీ నేను నేర్చుకోలేకపోయినాను. శ్రమ గుండా ఎప్పుడైతే వెళ్తా వచ్చినానో అది నేర్చుకోగలను. కాబట్టి మనం కూడా సరి చేసుకుందాం. మన దేవుని గురించి కూడా మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని పిలుచలేదు కానీ ఎన్నిక లేని వారిని, బలహీనలను, వెర్రి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు మనం కూడా ఉన్నాం. కాబట్టి నీవు నీ జీవితంలో అలాగే కుటుంబంలో బలహీనరాలివేమో, జ్ఞానం లేని దానివేమో, వెరిదానివేమో, మరి ఇంకా ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఎన్నిక లేని దాన్ని అధైర్యపడొద్దు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలిచినాడు, నిన్ను బలపరచి ఊహించని రీతిలో మార్చగలితే అసలు నా జీవితంలో అనుకుంటేనే ఆశ్చర్యం అండి. నేనేంది ఒక క్రమంగా ఒకటి నడిపించేదానికి నేనేంది, అసలు నాకే క్రమం లేదే. ఎలా చేసిన దేవుడు ఊహించని కార్యాలు చేస్తాడు, నీ ద్వారా కూడా చేస్తాడు. ఒక్కటే చెయ్యమ్మా, లోబడి. ఏది ఎవరి ద్వారా నువ్వు వింటున్నావు, దేవుడు నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నాడు, ఏ గర్ది లోబడి. ఈ తల్లిదండ్రుల ప్రేమలు, భర్తల ప్రేమలు, అన్నదమ్ముల ప్రేమలు మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఆపేస్తాయి. ఇవి నిజంగా ప్రేమలు అనుకోబాక ఈ భౌతికమైన ప్రేమను చూపించి ఆత్మీయంగా మనం నష్టపోయేటట్టు చేస్తున్నాయి. దేవుడి ప్రేమను అర్థం చేసుకోకుండా చేస్తుంది. దేవుడు కఠినమైన మార్గం తీసుకెళ్తాడు. దేవుడి ప్రేమది. మానవుని ప్రేమ అంటే అమ్మా నిద్ర లేదులే అమ్మా పండుకో, అమ్మో తినవా, తినకపోతే ఎట్లా కడుపు మండిపోతుంది, తినమ్మా కొంచెమన్నా తిను, ఉపవాసం చాలే ఇంకా ఎక్కువసేపు ఉండొద్దు. ఇవన్నీ ఏంటనుకో, అబ్బా మా డాడీ కూడా అట్లా అనేవాడు. ఎప్పుడైనా నేను ఫాస్టింగ్ అంటే పొద్దు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండి అప్పుడు తినేసి, అమ్మో మా డాడీ డాక్టర్ కదా అమ్మ కడుపు మండిపోతుంది, అల్సర్స్ వస్తాయి, క్యాన్సర్ వస్తాయి, ఎన్ని చెప్పేవాడు. ఆయన బలవంతంగా అట్లాగా ఉండేది. అంటే తల్లిదండ్రుల ప్రేమలు ఏం చేస్తాయి మనకి అనంటే మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆపుతాయి. శత్రువు కూడా వాళ్ళ ద్వారా పనిచేస్తాడు, అది గుర్తుపెట్టుకో. దేవుడు ఏం చెప్తున్నాడు, నిన్ను నీవు నలుగగొట్టుకో, అప్పుడే నీవు ఆత్మీయంగా బలపడతావని చెప్తున్నాడు. కనుక శరీరకంగా మనము నలగొట్టబడాలి. యవనస్తులుగా ఉన్న మీరు ఇప్పుడే మీ శరీరాన్ని ప్రభుకి సజీవ యాగంగా అప్పగించుకోవాలి. ఆయన మలుచుకుంటాడు అప్పుడు ఉపయోగకరంగా అందరికీ. కాబట్టి సరైన రీతిలో మనం ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుడి మాటలు మన కొరకే